దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ, పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని కాపాడుచు ఆయన మన బ్రతుకుల్లో చేసే ప్రతి విధమైన మేలులకి వేలాది కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం. నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు నీ బ్రతుకులు చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు, నీ క్షేమం, నీవు క్షేమంగా ఉండాలని, వృద్ధి పొందాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. నీవన్నీ విషయాల్లో విస్తరింపబడాలి, ఆశీర్వదింపబడాలి. దేవునికి ఎంతో ఇష్టం నీవు బాగుపడడం. అందుకే నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె నుండును. హల్లెలూయా. నీతిమంతులు ఎల్లప్పుడూ కూడా సిగురాకు వలె పచ్చగా ఉంటారంటండి. మరి మన నీతి, మన యొక్క క్షేమం, మనము వృద్ధి పొందడం విషయంలో దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నారు. అభివృద్ధి పొందించాలి. నీ నీతిని బట్టి నువ్వు ప్రతిఫలాలు పొందుతావు. నీకున్నటువంటి విశ్వాసం మరి ఎలా ఉంది? సముద్ర తరంగముల వలె మరి నీ నీతి కనబడాలని దేవుడు కోరుకుంటున్నారు. సముద్రం చూడండి, ఎప్పుడు కూడా అలా పొంగుతూ వెనక్కి వెళ్తూ ఉంటుంది. అంటే నీ నీతి కూడా ఎప్పుడు కూడా దేవునిలో విస్తారముగా, అధికముగా మరి పొంగుతూ ఆయన బిడ్డలుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. మరి నీ క్షేమముగా నీవు ఉండాలంటే నీవు నీతిని కలిగి ఉండాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. యేసు నీ ప్రేమ కోరుకుంటున్నటువంటి దేవుడు, నిన్ను పవిత్రపరచాలని ఎంతో ఎదురు చూసే దేవుడు. కష్టాలు, బాధలు, నీకున్నటువంటి సమస్యల కొరకై భయపడకు ప్రియ సహోదరి, సహోదర. నీవెవరివైనా సరే నీ జీవితంలో సంతోషాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చేటువంటి ఘనమైన దేవుడు, పరిశుద్ధుడు. నీ బ్రతుకుని ఆయన చేతుల్లో పెట్టుకుని నిన్ను ఆశీర్వదించడానికి, వృద్ధి పొందించడానికి కోరుకున్నటువంటి మహాదేవుడు. నీ దేవుని యందు నీ నమ్మకత్వం ఎలా ఉంది? పరిశుద్ధత ఉందా? నిర్దోషత్వంగా జీవిస్తున్నావా? నీవన్ని విషయాల్లో ఆత్మ ఫలాలు ఫలిస్తే నీ ప్రభు నీ చేయి పట్టుకుని నిన్ను అన్ని విషయాలు హెచ్చించి గొప్ప చేసి ఘనపరిచే దేవుడు. చింతపడే పని లేదు. వ్యాధి నిన్ను కృంగ చేస్తుందా? సమస్యలు నిన్ను భయపెడుతున్నాయా? అయితే దేవుడు అంటున్నారు, నీవు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నీ కుడి చేయి పట్టుకుని నడిపిస్తాను అంటున్నారు. కాబట్టి భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా. మా నీతిని, మా యొక్క యథార్థతను నీవెంతగానో కోరుకుంటున్నావు ప్రభువా. నీవు నీతిమంతుడు తండ్రి. నిన్ను ఆశ్రయించిన మాకు నీతినిచ్చావునైనా. మా బ్రతుకులు ఏపాటివి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. స్వదేశాల బిడ్డలందరిని కాపాడండి ప్రభువా. సర్వ ప్రపంచానికి శాంతి, భద్రతలు ఇవ్వండి. రాకపోకల బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభువా. ఆశీర్వదించండి. వాహనాలని మీరు ఆశీర్వదించి క్షేమకరమైన ప్రయాణాల బిడ్డలకు దయచే ప్రభువా. అయ్యా, యవన బిడ్డలు మీరు ఆశీర్వదించండి. మంచి భవిష్యత్తులు ఇవ్వండి ప్రభువా. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. సమస్యలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు నీ నామములో విడిపించి మహిమ పొంది శక్తి కలిసే నామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.